హాయ్. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రపంచమంతా ఊహించింది. కానీ తాజాగా వెలువడిన గణాంకాలు చూస్తుంటే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. డ్రాగన్ కంట్రీ ఊహించని వేగంతో పుంజుకుంటోంది. అటు ఫ్యాక్టరీ అవుట్లెట్, ఇటు రిటైల్ అమ్మకాలు రెండూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ వృద్ధి వెనుక ఉన్న నెంబర్స్ ఏంటి? ఈ వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలేంటి? లెట్స్ డైవ్ ఇన్. చైనా పురోగతికి ప్రధాన ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్. 2026 జనవరి ఫిబ్రవరి నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి ఏకంగా 7% వృద్ధిని నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే సమయంలో ఉన్న 6.8% కంటే మెరుగ్గా ఉంది. విమానయాన, సెమీకండక్టర్ తయారీ రంగం 12.7% వృద్ధి సాధించింది. గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్ తయారీలో చైనా తన ఆధిపత్యాన్ని చాటుతూ 21% వృద్ధిని చూసింది. అంటే చైనా కేవలం వస్తువులను తయారు చేయడం లేదు, ప్రపంచ దేశాలకు అత్యంత అవసరమైన హైటెక్ పరికరాల సరఫరాలో గుత్తాధిపత్యం సాధిస్తుంది. ఉత్పత్తి బాగున్నా ప్రజలు కోరుకుంటేనే కదా ఆ డబ్బంతా మార్కెట్లోకి వచ్చేది. ఇక్కడే చైనా అందరినీ ఆశ్చర్యపరిచింది. రిటైల్ అమ్మకాలు 5.5% పెరిగాయి. ముఖ్యంగా సర్వీస్ కన్జంప్షన్ 12.3% పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పండగ సీజన్ ప్రభావం, ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్స్ వల్ల ప్రజలు ఎలక్ట్రానిక్స్ వాహనాలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇది చైనా దేశీయ మార్కెట్ మళ్లీ గాడిలో పడిందని చెప్పడానికి బలమైన ఆధారం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. పారిశ్రామిక రంగం దూసుకుపోతుంటే చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రియల్ ఎస్టేట్ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ 9% క్షీణించింది. కొత్తగా మొదలయ్యే నిర్మాణాల సంఖ్య ఏకంగా 29.7% పడిపోయింది. అంటే పాత అప్పులు తీరక కొత్త ప్రాజెక్టులు మొదలవ్వక చైనా రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఊబిలోనే ఉండిపోయింది. ఇది చైనా జీడీపీ టార్గెట్ ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. 2026 కోసం చైనా పెట్టుకున్న 5% జీడీపీ వృద్ధి సాధించాలంటే కేవలం ఫ్యాక్టరీ అవుట్పుట్ సరిపోదు. మిగిలిన రంగాలు కూడా గాడిన పడాలి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ట్రేడ్ వార్స్, అమెరికా విధిస్తున్న టారిఫ్లు చైనా ఎగుమతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 5.3% వద్ద ఉంది. ఇది యువతలో అసహనానికి దారితీయొచ్చు. మొత్తంగా చూస్తే చైనా 2026లోకి ఒక మిశ్రమ ఫలితంతో అడుగుపెట్టింది. పారిశ్రామిక వేగం ఆశాజనకంగా ఉన్న రియల్ ఎస్టేట్ కుంగుబాటు ఒక హెచ్చరికగా మిగిలింది. ఈ నెంబర్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.